హాయ్ ఫ్రెండ్స్, మెగా ఫ్యామిలీలోకి మరోసారి డబుల్ హ్యాపీనెస్ వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ట్విన్స్ జన్మించారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇప్పటికే క్లీంకారా అనే కూతురున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ట్విన్స్ రావడంతో కొణిదెల కుటుంబంలో ఆనందానికి హద్దుల్లేవు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా ఒక బిడ్డ పుడితేనే ఎంతో ఆనందం. అలాంటిది ఒకేసారి ఇద్దరు బిడ్డలు పుట్టడమంటే ఆ ఆనందం రెట్టింపవుతుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ లాంటి పెద్ద కుటుంబంలో వారసత్వం, తరం కొనసాగింపు అనే మాటలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు చిరంజీవి కుటుంబంలో రెండో తరం వారసుడు వచ్చాడు అంటూ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో చూస్తే మెగా వారసుడు వచ్చాడు, కొణిదెల రాజవంశానికి కొత్త యువరాజు అంటూ పోస్టులు వెల్లువలగా వస్తున్నాయి. ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. ఇది కేవలం సినిమా కుటుంబం మాత్రమే కాదు, బిజినెస్, బ్రాండ్, ప్రభావం అన్నీ కలిపిన ఒక పవర్ఫుల్ ఫ్యామిలీ. అందుకే రామ్ చరణ్ కొడుకు గురించి ఇప్పుడొక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదేంటంటే ఇండియాలోనే రిచెస్ట్ కిడ్ అనే ట్యాగ్. వినడానికి కొంచెం షాకింగ్గా ఉన్నా సోషల్ మీడియాలో నెటిజన్లు లెక్కలు వేసి మరీ ఈ విషయం చర్చిస్తున్నారు. మన ఇండియన్ సొసైటీలో ఒక రియాలిటీ ఉంది. ఎంత మార్పులొచ్చినా, ఎంత మోడ్రన్ ఆలోచనలు వచ్చినా ఇంకా చాలా కుటుంబాల్లో అబ్బాయినే వారసుడిగా చూస్తారు. అమ్మాయిలు పెళ్లి తర్వాత వేరే ఇంటికి వెళతారు అనే సాంప్రదాయం ఇంకా కొనసాగుతోంది. ఈ కోణంలో చూసుకుంటే కొణిదెల ఫ్యామిలీకి ఆస్తులు, వ్యాపారాలు, పేరు, వారసత్వం అన్నీ రామ్ చరణ్ కొడుక్కే వస్తాయి అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇప్పుడు లెక్కలెలా వేస్తున్నారు అంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి ఆస్తుల విలువ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవికి దాదాపు 1600 నుంచి 1700 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని అంచనా. సినిమాలు, ప్రొడక్షన్ హౌజులు, భూములు, ఇతర పెట్టుబడులు కలిపి ఈ లెక్కలు చెబుతున్నారు. ఇక రామ్ చరణ్ విషయానికొస్తే ఆయన కూడా టాలీవుడ్లోనే హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో ఒకరు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ కలిపి ఆయన ఆస్తులు సుమారు 1300 కోట్ల వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ ఇద్దరి ఆస్తులు కలిపితే సుమారు 3000 కోట్లకు చేరుతాయి. ఇందులో అమ్మాయిలకు కూడా వాటా ఇస్తారని భావించినా కొణిదెల ఫ్యామిలీ చేతిలో మిగిలే సంపద దాదాపు 2500 కోట్ల వరకు ఉంటుందని నెటిజన్ల లెక్క. ఈ మొత్తం ఆస్తులకు వారసుడు ఎవరు అంటే సహజంగా రామ్ చరణ్ కొడుకు పేరు ముందుకు వస్తోంది. ఇప్పుడు అసలు పెద్ద ట్విస్ట్ ఉపాసన వైపు నుంచి వస్తోంది. ఉపాసన కేవలం హీరో భార్య మాత్రమే కాదు, ఆమె ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. కామినేని కుటుంబానికి చెందిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్లో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె సొంత ఆస్తుల విలువ సుమారు 1200 నుంచి 1300 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇది కేవలం ఆమె వ్యక్తిగత సంపాదన. ఇక కామినేని కుటుంబం మొత్తం వ్యాపార విలువ విషయానికొస్తే అది వింటేనే షాక్ అవుతాం. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ విలువ సుమారు 70 నుంచి 80 వేల కోట్ల వరకు ఉంటుందని కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్పుకున్నారు. కామినేని కుటుంబంలో అబ్బాయిలు లేవని, వారసత్వంగా ఉపాసనకు పెద్ద మొత్తంలో ఆస్తులు వచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది. ఆ లెక్కను చూస్తే ఆమెకు వారసత్వంగా 10,000 నుంచి 15,000 కోట్ల వరకు రావచ్చని నెటిజన్ల అంచనా. ఇప్పుడు ఈ అన్ని లెక్కలు కలిపితే చిరంజీవి ఫ్యామిలీ ఆస్తులు ప్లస్ రామ్ చరణ్ ఆస్తులు ప్లస్ ఉపాసన సొంత ఆస్తులు ప్లస్ కామినేని ఫ్యామిలీ వారసత్వం అన్నీ కలిపి సుమారు 18,000 కోట్లకు పైగా మొత్తం వస్తోంది. ఈ మొత్తం సంపదకు భవిష్యత్తులో ప్రధాన వారసుడు ఎవరు అంటే రామ్ చరణ్ కొడుకు అనే మాట బలంగా వినిపిస్తోంది. అందుకే ఇండియాలోనే రిచెస్ట్ కిడ్ అనే మాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఇక్కడ ఒక క్లారిటీ తప్పనిసరిగా చెప్పాలి. ఇవన్నీ అధికారికంగా ధృవీకరించిన లెక్కలు కాదు. సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరుగుతున్న చర్చలు, అంచనాలే ఇవి. అసలు ఆస్తుల పంపకం ఎలా ఉంటుంది, ఎవరికెంత వస్తుంది అన్నది వాళ్ల కుటుంబానికి మాత్రమే తెలిసిన విషయం. అయినా కూడా ఈ టాపిక్ ఇంత వైరల్ అవుతోంది అంటే మెగా ఫ్యామిలీ మీద ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు కాబట్టి. ఇక ప్రొఫెషనల్ లైఫ్ విషయానికొస్తే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా బుచ్చిబాబు సాన కలకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ అవుతుంది అని సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి మన శంకర ప్రసాద్ గారు సినిమాతో భారీ విజయం అందుకున్నారు. ఇక త్వరలో బాబీ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించబోతున్నారు. అలాగే ఆయన నటించిన విశ్వంభర కూడా రిలీజ్కు రెడీగా ఉంది. మొత్తానికి చెప్పాలంటే ఇది కేవలం ఒక స్టార్ కిడ్ పుట్టిన వార్త మాత్రమే కాదు, ఒక లెగసీ కొనసాగింపుకు సంబంధించిన విషయం. డబ్బు, ఆస్తులు కన్నా కూడా పేరు, ప్రభావం, అభిమానుల ప్రేమ ఇవన్నీ కలిసి రామ్ చరణ్ కొడుకుకి ఒక ప్రత్యేక స్థానం తీసుకొస్తాయి. భవిష్యత్తులో ఆయన ఏమవుతాడో, సినిమాల్లోకి వస్తాడో లేదో అనేది కాలమే చెప్పాలి. కానీ ఇప్పటికి మాత్రం మెగా ఫ్యామిలీలో పుట్టిన ఈ చిన్నారి దేశవ్యాప్తంగా ఆసక్తిని రేపుతున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మీరేమంటారు? నిజంగా ఇండియాలోనే రిచెస్ట్ కిడ్ అవుతాడా, లేక ఇవన్నీ సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.